ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు 2వ పట్టణంలో ఓ వ్యక్తి దారుణ హత్య కలకలం రేపింది. గూడూరు 2వ పట్టణ పరిధిలోని వీరారెడ్డిపల్లి ప్రాంతంలో ఓ ప్రైవేటు లేఅవుట్ సమీపంలో సుమారు 40 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు సమాచారం మేరకు పోలీసులు గుర్తించారు. డీఎస్పీ గీతాకుమారి, సిఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతుని వివరాలు, హంతకులు ఎవరు, హత్యకు గల కారణాలు ఇలా పలు కోణాల్లో క్లూస్ టీం, స్నైపర్ డాగ్ టీంలను రప్పించి వారి సాయంతో పోలీసులు ఆరా తీశారు. మృతదేహం పడి ఉన్న ప్రాంతం నుండి హంతకులు సంచరించిన ప్రదేశాలను పరిశీలిస్తూ స్నైపర్ డాగ్ వెంబడి పోలీసులు పరుగులు తీస్తూ అనుమానిత ప్రదేశాలలో విచారించారు. ఈ సందర్భంగా డీఎస్పీ గీతాకుమారి మీడియాతో మాట్లాడుతూ క్లూస్ టీం ద్వారా వేలి ముద్రలను సేకరించామని, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో సీసీ కెమెరాల వీడియోలు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని, హత్యకు పాల్పడిన వారిని త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని చెప్పారు. ఎవరైనా సరే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, మద్యం దుకాణాలు, బార్లు ఖచ్చితంగా నిర్దేశించిన సమయం కల్లా మూసివేయాలని డీఎస్పీ గీతాకుమారి హెచ్చరించారు. గూడూరు ప్రజలకు మరియు మీడియా మిత్రులకు నా నమస్కారాలు. ముందుగా మాకు సమాచారం ఇచ్చింది నాగరాజు, ఇక్కడ ఫామ్ హౌస్ వాళ్ళ ఓనరు. మార్నింగ్ 5:45-6 మధ్యలో మా 2 టౌన్ సిఐ గారికి స్టేషన్కి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఒక డెడ్ బాడీ పడి ఉందని చెప్పి. ఇమీడియట్గా మా 2 టౌన్ సిఐ గారు కూడా రాజారెడ్డి వెంచర్స్లో ఉన్న ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి చూశారు. అన్నోన్ మేల్ డెడ్ బాడీ, ఏజ్ 35 to 40 years ఉంటుంది. అండ్ బాగా ఇంజురీస్ అయితే ఉన్నాయి. డ్యూ టు హెవీ బ్లీడింగ్ వల్ల చనిపోయిండొచ్చు అనుకుంటున్నాను. అండ్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఎవరు ఏంటనే తెలుస్తుంది, ఎంతమంది ఇన్వాల్వ్ అయినది తెలుస్తుంది. ఇందులో భాగంగానే క్లూస్ టీం వాళ్ళు వచ్చారు, మరియు ట్రాక్ డాగ్ యూనిట్ కూడా వచ్చింది. సో వాళ్ళు కూడా ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నారు. డాగ్ కూడా ట్రాక్ని ట్రేస్ అవుట్ చేసింది, ఎలా వచ్చారు, ఎలా వెళ్ళారు, అంతే ఒకటి. తర్వాత ఈ ట్రాక్లోనే అక్కడక్కడ సీసీ కెమెరాస్ ఉన్నాయి, అవి కూడా వీడియోస్ కూడా తీసుకుంటాము. ఎవరనేది ఐడెంటిఫై చేస్తాం త్వరలో. సో దయచేసి చిన్నగా అక్కడ గొడవ జరుగుతుంది అనేది ఏదైనా చిన్న ఇంటెలిజెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి. అది ఎనీ టైం అవ్వచ్చు. చాలామంది మాకు ఎందుకు లేండి చిన్న చిన్న గొడవలు ఎందుకు అని చెప్పి ఎవరు సమాచారం కూడా ఇవ్వట్లేదు. అది చాలా పెద్ద గొడవ అయిపోయి ఎవరు కొట్టుకోవడము, మర్డర్ అయినంత వరకు కూడా ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు. అండ్ ముందుగా ఇంకోటి ఏంటంటే తాగి చాలామంది గొడవ చేస్తున్నారు. ఈవెన్ ఈ బార్స్ కానీ వైన్ షాప్స్ కానీ టైంకి ఓపెన్ చేయాలి, టైంకి క్లోజ్ చేయాలి. ఆ వైన్ షాప్స్ పక్కనే తాగించడము, బార్ అండ్ రెస్టారెంట్ పక్కనే తాగించడం లాంటివి చేస్తున్నారు. ఇదే కానీ రిపీట్ అయితే మాత్రం కఠినంగా చర్యలు ఉంటాయి. రిమాండ్ కూడా పంపించాల్సి ఉంటుంది. దయచేసి ఇది గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైతే చేశారో వాళ్ళని త్వరలోనే పట్టుకుంటామో వాళ్ళకి కఠినంగా సెక్షన్లు ఉంటుంది.